ఇప్పుడు తెలంగాణలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశము వేల కోట్ల రూపాయల కుంభకోణము హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. అయితే రాజకీయ పార్టీలు మాత్రం దీని మీద ఇప్పటి వరకు ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వ పక్షం కానీ వివిధ రకాలైనటువంటి వాదనల్ని ప్రజల ముందుకు తీసుకొస్తూ కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. ఇది ఎంతవరకు రాజకీయంగా కంక్లూజన్ వస్తుంది అనేది పక్కన పెడితే అసలు దీనికి పునాదులు ఎక్కడి నుంచి పడ్డాయి, ఇప్పుడు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కారణం ఏమిటి, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయా, ఖజానా నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా నిండుతుందా, లేకపోతే కొందరు నాయకుల యొక్క జేబులు నింపడానికి ఇది పెద్ద వనరుగా మారిపోతుందా అనే చర్చ నడుస్తూ ఉంది. ఒకవైపు గత 10 ఏళ్లలో అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఈ ల్యాండ్స్కి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా డీటెయిల్డ్గా తెలుసు. అందులోని ఈ ల్యాండ్స్ విషయాన్ని ముందుగా అంటే 2023లోనే సెప్టెంబర్లోనే కదిల్చినటువంటి వైనం బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుంది. ఇప్పుడు దానిని అడ్వాంటేజ్గా మలుచుకుంటూ దీంట్లో దాగి ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల్ని కొంతమేరకు ప్రభుత్వానికి కొంతమేరకు ప్రైవేట్ ఖాతాలకి మళ్లించుకోవడానికి దీనికి మించినటువంటి వనరు ఉండదు అనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద గడిచినటువంటి 6 నెలలుగా తీవ్రమైనటువంటి కసరత్తు చేసిన తర్వాతే దీన్ని ఫైనల్ చేయడానికి మంత్రివర్గం ముందు పెట్టి ఎవరికి అంటే అనుమానం రాకుండా ముందుకు కదిల్చాలి అనేటటువంటిది. దాంతో పాటుగా ఒకవేళ బయటకు వచ్చినా కూడా ఈ ప్రతిపక్షం అయినటువంటి అంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం గతంలో ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ మీద రాజకీయంగా అటాక్ చేయడానికి వ్యూహాత్మకమైనటువంటి పందాన్ని నిర్ణయించుకున్న తర్వాతే హిల్ట్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. అయితే నిజానికి 9,000 ఎకరాల భూములు అంటే హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కావచ్చు, బాలానగర్ కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో చాలా విలువైనటువంటి స్థలాలు ఇప్పుడు హెచ్ఎండిఏ అంటే వేలం వేసినటువంటి సందర్భాల్లో ఎకరాకి 100 నుంచి 150 కోట్ల రూపాయలు పలుకుతున్నటువంటి విలువైనటువంటి ల్యాండ్స్ని మనం చూసాం. ఇది వాటికంటే కూడా విలువైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ చాలా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు అధికారికంగా ఈ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా మార్పిడి అంటే ల్యాండ్ కన్వర్షన్కి ఉపయోగపడేటటువంటి మార్పిడి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి అఫీషియల్ లెక్కలు చూస్తే కనుక ఎక్కడా కూడా 10 కోట్లు మించి లేదు అనేది రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే కనుక ఇందులో ఎంత పెద్ద మొత్తంలో కుంభకోణం దాగి ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి భూమికి సంబంధించినటువంటి మార్పులు ఇవన్నీ కూడా మొత్తం జాబితా ముందుగానే సిద్ధం చేసుకున్నారు. కానీ బయట పెట్టకుండా రెవెన్యూ మంత్రి కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వీళ్ళంతా బీఆర్ఎస్ వాయిస్ పెంచినటువంటి నేపథ్యంలో బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ పాల్పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒకవేళ ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి అడ్డుపడితే కనుక మేము గతంలో మీరు చేసినటువంటి ఈ భూమి మార్పిడికి సంబంధించిన వ్యవహారాలన్నీ బయట పెడతాము, మీరు బదనాం అవుతారు, మేము బదనాం అవుతాం, అది చూసుకోండి అన్నట్లుగా ఒక సైకలాజికల్ బ్లాక్మెయిల్ గేమ్ ప్లాన్కి ప్రభుత్వం తెరదీసింది. ఎందుకంటే ఇప్పటికీ నిజానికి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ 5 లక్షల కోట్ల కుంభకోణం అంటూ పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. అయినప్పటికీ కూడా ఈ పెద్ద కుంభకోణంలో అంటే ఈ భవిష్యత్తులో జరిగేటటువంటి 3 ఏళ్ళు తామే ఉంటాం కనుక ఇది ఫలవంతమై చేతులు డబ్బులు మారే వరకు కూడా దీనికి సంబంధించి ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ని మాత్రమే వినియోగించుకుంటూ ఏదో రకంగా గట్టెక్కాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంతవరకు బీఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్నటువంటి భూములకు సంబంధించిన వ్యవహారాలను బయట పెట్టకుండానే త్వరలో బయట పెడతాము, మా దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి అంటూ ఒక రకమైనటువంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. అంటే మీరు కామప్ అయిపోయి ఉష్కప్ చిప్గా ఉంటే మేము కూడా ఉష్కప్ చిప్గా ఉంటాం, మా పనులు మేము పూర్తి చేసుకుంటాం అనేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఈ బ్లాక్ మెయిలింగ్ బెదిరింపులకి పాల్పడుతున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్ని కూడా దీంట్లో పూర్తి స్థాయిలో రాజకీయంగా శుద్ధపోస అని చెప్పేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే 2023 ఎన్నికల సందర్భంగా ఎన్నికలకు ముందుగా ఎన్నికల హడావిడిలో నిమగ్నం అవుతున్నటువంటి సందర్భంలోనే ఈ 9,000 ఎకరాలకు సంబంధించినటువంటి అత్యంత విలువైనటువంటి భూములకు సంబంధించి అంతవరకు లీజుదారులుగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టుల్ని ప్రీ ఓనర్షిప్ ఇచ్చేసినటువంటి ఫ్రీ హోల్డింగ్ అంటే మీరే యజమానులు అని చెప్పి
జీవోలు జారీ చేసి వాళ్ళకి యాజమాన్య హక్కులు కల్పించినటువంటి బాధ్యత, యాజమాన్య హక్కులు కల్పించినటువంటి దోషం మాత్రం బీఆర్ఎస్దే. అయితే అంతటి విలువైనటువంటి ల్యాండ్స్ని ఉచితంగా యాజమాన్య హక్కులు కల్పిస్తారంటే ఎవరు నమ్మలేరు. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఈ యాజమాన్య హక్కులు కల్పించినటువంటి క్రమంలో ఎంత మేరకు తీసుకుంది అనేటటువంటి కొన్ని ప్రశ్నలు అయితే ఖచ్చితంగా తలెత్తాయి. కానీ అప్పట్లో ఈ ఎన్నికలు హడావిడిలో వీళ్ళ మధ్య ఈ ఎవరికీ తెలియనటువంటి విధానంగానే ఈ జీవోలు రావడం, అవన్నీ కూడా అఫీషియల్ అయిపోవడము, తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల మీద, ఎందుకంటే భూములే ప్రధానంగా వనరులు కనుక మిగిలినటువంటి ఖజానాంతా ఒట్టిపోయినటువంటి పరిస్థితుల్లో భూముల మీద కసరత్తు చేస్తున్న క్రమంలో ఈ మొత్తం ఉదంతం అంతా బయటకు పడడం, ఇది ఒక జాక్ పాట్ కింద ప్రభుత్వానికి దాదాపు 3 ఏళ్ల పాటు ప్రభుత్వానికి 3-4 వేల కోట్లు వస్తే 30-40 వేల కోట్ల వరకు పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో వాళ్ళందరికీ పంచుకోవడానికి వీలవుతుంది. కనుక ఇప్పటికే అంటే ఇది నిజానికి మామూలు సాధారణంగా కనుక ప్రభుత్వం కెలికి ఉంటే ఖచ్చితంగా పెద్ద వివాదం అవుతుంది. తర్వాత అది పూర్తి స్థాయిలో ఫలవంతం కాదు. కానీ బీఆర్ఎస్ఏ దీనికి పునాది వేసింది కనుక గిల్డ్ అనేటటువంటి పేరు మీద, అంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ని డెవలప్ చేయడానికి పర్స్పెక్టివ్గా చూడడానికి పర్స్పెక్టివ్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా గిల్డ్ పేరిట ఈ వీటికి ఫ్రీ హోల్డింగ్ అనేటటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. కనుక ఇప్పుడు హిల్ట్ పేరు మీద దాంట్లో మీరు అమ్ముకోండి అంటూ మేము ఇండస్ట్రీస్ని పక్కన పెట్టేసి, అంటే ఇండస్ట్రీస్ నుంచి వినియోగాన్ని మార్చేసి ఇస్తాము, దీనికి ఎంత అనేటటువంటి బేరాలు. ఈ ఉదంతంలో పూర్తి స్థాయి ఆధారాలు సాక్ష్యాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ ముందుగా దీన్ని వెలికి తీయడం, జీవో రాకముందే పెద్ద ఎత్తున దుమారం చేయడంతో గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి విషయాలను కూడా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నప్పటికీ బయట పెట్టకుండా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బయట పెడితే కనుక నిజానికి అప్పుడు గిల్డ్ టైంలో ఏం జరిగింది, ఇప్పుడు హిల్ట్ టైంలో ఏం జరగబోతుంది అనేటటువంటిది మొత్తం వివరాలు బయటకు పెడితే కనుక గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలు ఏంటి, గత ప్రభుత్వం చేసినటువంటి భూదందాలు ఏంటి, ఇవన్నీ బయట పెడితే కనుక ఇప్పుడు ఇద్దరు కూడా దోషులుగా ప్రజల ముందు నిలిచేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ వచ్చేటటువంటి వేల కోట్ల రూపాయలను వదులుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా లేకపోవడం వల్లనే గిల్డ్లో జరిగినటువంటి లోపాలు కానీ, అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ప్రధానమైన ఆర్థిక వనరుగా మార్చుకున్నటువంటి ఉదంతాన్ని కానీ బయట పెట్టకుండా కేవలం బ్లాక్మెయిలింగ్ చేస్తుంది. అంటే మీ టైంలో మీరు వాడేసుకున్నారు, మీరు వనరుల్ని సంపాదించుకున్నారు, ఇప్పుడు మా టైం వచ్చింది మేము వాడుకుంటాము, ఒకవేళ మమ్మల్ని బద్నాం చేసి రోడ్డు మీద పెడితే కనుక మీ టైంలో జరిగినటువంటి ఉదంతాలను కూడా బయట పెడతాం, చూసుకోండి జాగ్రత్త అనేటటువంటి స్థాయిలో బీఆర్ఎస్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ నిజానికి ఎంత విలువైనటువంటి భూములు ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి ఆసుపత్రులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, పరిశోధన సంస్థలు కావచ్చు, వీటన్నిటికీ ఉపయోగపడాల్సినటువంటి భూములు మాత్రం వీళ్ళకంటే పారిశ్రామికవేత్తలకు వ్యక్తిగతంగా ఇచ్చేసి వందల వేల కోట్ల రూపాయలతో వాళ్ళు అదే సమయంలో తెర వెనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు కోట్ల రూపాయలు సంపాదించడానికి వేసుకున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుడుగాడుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇది మొత్తం కూడా పైసల దందా, బ్లాక్మెయిలింగ్ వ్యవహారంగానే కనిపిస్తుంది తప్ప ఎవరు కూడా దీంట్లో మొత్తం అంటే శుద్ధపోసలుగా ఎవరు లేరు. మరోవైపు దీని వెనక ఉండేటటువంటి ఉదంతాలు మీడియా దృష్టికి కానీ లేదంటే ప్రజల దృష్టికి కానీ అఫీషియల్ డాక్యుమెంట్స్తో బయట పెట్టకుండా ఇప్పటికే ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఎందుకంటే జీవో రాకముందే బయటకు వచ్చినటువంటి వివరాలను ఆధారంగా చేసుకుంటూ ఆ రెవెన్యూ అండ్ ఫైనాన్షియల్ మినిస్టర్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే సిఐడికి అప్పగించి కంట్రోల్ చేశారు. అంటే ఇక భవిష్యత్తులో అంటే దీనికి సంబంధించి ఉదంతాలు చోటు చేసుకున్నా ఎవరైనా మీడియాకి లీక్ చేసినా బయట పెట్టినా ప్రతిపక్షాలకు వివరాలు ఇచ్చినా మీ మీద నిఘా ఉంది, ఇప్పటికే విచారణ మొదలైంది, మీ మీద చర్యలు తీసుకుంటామంటూ వాళ్ళని కంట్రోల్ చేయడానికి, అంటే ఇంకా భయపడి మనకెందుకు వచ్చిన వ్యవహారం అంటూ ఉద్యోగులు ఎవరు కూడా నోరు విప్పనటువంటి పరిస్థితిని ఇప్పటికే ప్రభుత్వం కల్పించింది. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంది. ఇది నిజానికి గతంలో వచ్చినటువంటి జీవో బయటికి వచ్చింది అనే దానికంటే కూడా ఇక ముందు ఎవరు కూడా ప్రభుత్వంలో ఉండేటటువంటి శాఖల వాళ్ళు ఎవరు కూడా ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలని మీడియాకి కానీ ఇతరులకు కానీ సమాచారం ఇవ్వకుండా కంట్రోల్ చేయడానికి సిఐడి నిఘా ఉంది అనేటటువంటి భయాన్ని ఉద్యోగ వర్గాల్లో కల్పిస్తోంది ప్రభుత్వం. ఏదేమైనా మొత్తం మీద ఈ ఉదంతంలో మాత్రం వేల కోట్ల రూపాయల కుంభకోణం అనేది ఖచ్చితంగానే కనిపిస్తోంది.